మిస్సింగ్ మర్డర్ కేసులో పిఎంపాలెం పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ప్రస్తుతానికి ఎవరైతే ఈ హత్య కేసుతో సంబంధం ఉన్నటువంటి ఆ భార్యతో పాటు ప్రియుడు మరొక ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మరోవైపు ఈ హత్య గల కారణాలు వీటన్నింటి మీద కూడా ప్రాథమికంగా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమారు 40 రోజుల తర్వాత ఎట్టకేలకు ఈ మిస్టరీ అనేది వీడింది. ప్రస్తుతం మరోవైపు కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ చేరుకున్నారు. అసలు ఆ ఏదైతే ఈ వివాహిత సంబంధం ఎక్కడ స్టార్ట్ అయ్యింది, వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఎక్కడ మొదలైంది, తర్వాత ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆ కాల్ డేటా ఇదన్నిటిని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది ఏంటనేది మృతుడు నాగరాజు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, తల్లి ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, అసలు ఏం జరిగిందమ్మా? వీళ్ళిద్దరికి ఎప్పుడు పెళ్లి అయింది? ఎప్పటి నుంచి ఏమైనా గొడవలు ఏమైనా ఉన్నాయమ్మా? ఇప్పటికప్పుడే గొడవలు పడుతున్నారు. ఇప్పటికప్పుడే గొడవలు పడుతున్నారు బాబు. అలాగే కలిసిపోయి ఉంటున్నారు, అలాగే కలిసిపోయి ఉంటున్నారు. నేను పిల్లలను వదిలిరాను, నా కొడుకులు వదిలిరాను, నన్ను బాగా బతుకుతానమ్మా, నాకు పర్వాలేదమ్మా, నేను 3 లక్షల రూపాయలు అప్పు కొడుతున్నాను, 2 లక్షల రూపాయలు అప్పు తీర్చాను, శుభ్రంగా బతుకురా కొడుకు అన్నాను. నా దగ్గర రమ్మంటే రాలేదు, నన్ను ఖాతరు చేయలేదు. అమ్మా నేను సగం చచ్చిపోయి బతుకుతాను, నేను చచ్చిపోతాను, నా గురించి అర్థం చేసుకోకండి. నేను నాకు ఒక 20 రోజుల కిందట 30 రోజుల కిందట ఫోన్ చేశాడు. నా అన్నయ్య రారా నాకు తెలియదని నేను అన్నని అడిగాను. నువ్వు అలా బయలుదేరాను, ఇలా బయలుదేరుతున్నాను, ఆడు రాలేదు, నేను తిరిగి ఫోన్ చేయలేదు, ఆడు చేయలేదు. అది జరిగింది. నా కొడుకు నా కళ్ళతో చూడలేదు. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? ఎంతమంది పిల్లలు? పిల్లయి 13 సంవత్సరాలు, 14 సంవత్సరాలు పెళ్ళి అవుతాం. 14 సంవత్సరాలు పెళ్ళి అయితే పెళ్ళి అయిన తర్వాత 1 సంవత్సరం నా దగ్గర కలిసి ఉన్నారు. పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే మా అయ్యకి అప్పు చెప్పినా చూసుకుంటారు అంతే. నువ్వు ఒక 3 తులాల బంగారం ఒక 80,000 కనకపిల్లి బ్యాంకులో పొద్దెట్టాడు. పొద్దెట్టి కడుపు క్లీనింగ్ చేస్తారు. కడుపు క్లీనింగ్ చేసి మందులు ఓడారు. మందులు ఓడిన తర్వాత నువ్వు ఇక్కడ బతకలేవు, ఊర్లో నిల్లు ఉంది, ఇంటికి వెళ్ళిపో, పైడి దేవారం దగ్గర ఉంది, అక్కడ కంపెనీలోను 75,000 రూపాయలు సర్ఫ్ కలర్ బండి కొనుక్కోండి. ఆడే నేను 10,000 ఇచ్చాను, ఆడు ఒక 50,000 ఇచ్చి బండి కొనుక్కోండి. ఆ బండి పెట్టుకొని ఊరు వెళ్ళిపో, సామాన్లు బీరువా, రషన్ టేబుల్, డబల్ కోట్ మంచం ప్యూర్ పంపించాం. మీ కొడుకు నాగరాజు మిస్సింగ్ అయినట్లు మీ కోడలే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా నిజంగా జరిగిందా లేదంటే ఏమైనా డ్రామా? డ్రామా కాదు, నిజంగా అది ఆవిడే కంప్లైంట్ ఇచ్చేసి మీ అబ్బాయి ఇంటికి రాలేదు, అరతలం బంగారం పట్టుకెళ్ళిపోయాడు, 10 తులాలు పట్టుకెళ్ళిపోయారు మాయా అత్తయ్య, 2,000 రూపాయలు ఉంటే ఫోన్ పే చెయ్యు, మాకు ఇబ్బంది ఉంది అంటే. నా కొడుకు ఉన్నాడా పోయాడంటే, ఆడెందుకు పోతాడమ్మా, ఆడు బతికే ఉన్నాడు అన్నది అని చెప్పింది. మరి నా కొడుకు నాకు చూపించింది కదా ఈ బాధ, నేను ఎందుకని అన్నాను. నన్ను రమ్మనలేదు, నేను మళ్ళీ ఆదివారం వస్తాను అత్తయ్య అన్నది. రాయమ్మ అన్నాను, రాలేదు. నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. కంప్లైంట్ ఇస్తే నా కంప్లైంట్ అమ్మ మేము నిలుగుతానని సీఏ గారు అన్నారు. బాబు మాకు చూడలేదు, మాకు కేసు చూడలేదు బాబు, నాకు ఏడు తెలియదు బాబు, నా తరపు నువ్వులు రాలేదు బాబు, నా చెల్లి ఉంది, నా గారుడు అన్నాడు, నా మేనరుడు అన్నాడు బాబు. అంటే మరి మీ కోడల మీద ఎప్పుడైనా అనుమానం కలిగిందా? ఈ విధంగా మీ అబ్బాయి కనిపించలేదని కంప్లైంట్ ఇచ్చింది, ఈ విధంగా డబ్బులను తీసుకెళ్లిపోయాడని చెప్పి అనుమానం ఎప్పుడైనా కలిగిందా మీ కోడల మీద? ఇప్పటికప్పుడు ఆడ మనిషిని పట్టుకూడదు నాయనా, నీ చేతులతో పట్టుకోవాలా, నువ్వు విస్తరించాలా, నువ్వేమనకు ఆడదాన్ని, అలా అమ్మ కప్ప చెప్పు అని చెప్పాను. నాకు ఊర్లో ఎంతో మంది నా ఊర్లో చెప్పారు, ఒరే దానికి భయం చెప్పే, అది మంచిదై కాదు, ఆ నాగరాజు వెళ్ళిపోయిన తర్వాత అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది, సరిగ్గా పిల్లలు పట్టించుకోదు, వాళ్ళ తానాలు చేయదు, అటు పరిగెడుతుంది ఇటు పరిగెడుతుంది, వాళ్ళు మాట్లాడతారు వీళ్ళు మాట్లాడతారు అంతే. నా కొడుకు పిచ్చెక్కిపోతాడు. సొంతూరు చీపురుపల్లి కడ కోరూరు. వైజాగ్ మేము వచ్చి 15 సంవత్సరాలు అయిపోతుంది. నా కొడుకులకి ఇద్దరికి పెళ్లి అవ్వలేదు, నా కూతురికి పెళ్లి అవ్వలేదు, అప్పులు అయిపోయాము. నా కొడుకు కోడలు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడికి అక్కడ నీళ్ళు పోసుకుంది. అక్క కోళ్ళు అగో పెద్ద కొడుకు, అక్క కొడుకు భార్య, అది 3 సంవత్సరాల పిల్లలు నొగ్గిసి 23 నిలిపి వచ్చింది. అది వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 2 పిల్లలకు అన్నది. దానికి ఫ్రూడ్ వేయడానికి వచ్చి నా కోళ్ళు ఇలా తయారైంది. అందరూ ఎన్ని మాటలు చెప్పినా నేను పట్టించుకోరు. నా అప్ప కొడుకు ఇప్పుడు ఒరే లంజ కొడుక, నువ్వు అక్కడికి ఏమని వెళ్తావు, అమ్మ నాన్నకు చెప్పావా, మాకు చెప్పావా, మాతో మాట్లాడుకో, నువ్వు అక్కడే ఉండు అని నా పెద్ద కొడుకు అడిగాడు. నా కొడుక్కి ఏమి తెలియదు, విజయవాడలో నిలిపోయి 12 సంవత్సరాలు అవుతుంది, ఇల్లు కొనుక్కోండు, అక్కడే బతుకుతాడు. అమ్మ నాన్నను మీరు ఏడ్ చేస్తాను నాడు అడగలేదు, తమ్ముడు ఏడ్ చేస్తాను నీడు అడగలేదు, అన్నయ్య నువ్వు ఏడ్ చేస్తాను నాడు అడగలేదు. ఇప్పుడు మీ కొడుకుని మీ కోడలు చంపేసింది కొంతమందితో కలిసి, ఇప్పుడు మీకు ఏ విధంగా న్యాయం కావాలంటారు? మాకు ఏ విధంగా న్యాయం చేస్తారు? నా 2 మనవలు ఉన్నారు, నా 2 మనవలకి నా బతకడానికి నాకేమి న్యాయం చేస్తారా బాబు? మీ న్యాయం చెప్పాలా? ఏమి న్యాయం చేస్తారో మీరే చెయ్యాలి. నోరు నేను పిల్లడు మాటలు రాని పిల్లడు అన్నాడు. నా కొడుకు లేడు, మాకేం న్యాయం చేస్తారో మీరే న్యాయం చేయాలి బాబు. మాకు కాలు రాలేదు. ఇప్పుడు ఇంకా 5 లక్షల అప్పు, 50,000 రూపాయలు తీర్చాను, ఇంకా 3,50,000 అప్పు ఉంది. నా కొడుకు చేసిన అప్పు ఇంకా తీరుస్తాను, వాసనాన్ని పని చేస్తాను.
ఇది సుజాత నగర్ లో ఉన్నాము, రారా కొడుకు అన్నాను, రాలేదు. నన్ను ఏడు చేసింది కొడుక. ఇది ప్రస్తుతం ఈ ఘటనతో ప్రస్తుతం కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక ఇద్దరు పిల్లలు ఎవరైతే ఆ నాగరాజు ఆ రమ్య వీళ్ళిద్దరు పిల్లలు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అనాథలుగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తండ్రిని కోల్పోయారు, తర్వాత ఇప్పుడు భార్య కూడా జైలు పాలైంది. మరోవైపు పోలీసులు కూడా ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి ఎవరైతే భార్యతో పాటు మరొక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. మరొక మొత్తం నలుగురిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ వద్ద వాళ్ళని అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే 2 సంవత్సరాల క్రితం ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళు కూడా ఆ ఇద్దరు ఎత్తులు కూడా నేనే పట్టుకున్నాను. నా మేనవాడు నేనే పట్టుకున్నాను. 7 గంటల దాకా ఇక్కడ ఉండిపోయాను కంప్లైంట్ ఇచ్చి. ఇప్పటికే రోజు వస్తాను, రోజు వెళ్ళిపోతాను. మమ్మల్ని పిల్లలేదు, పట్టించుకోలేదు. మేమే పట్టుకొని అప్పచెప్పాము చేయగారిని తీసుకెళ్లి, బాబు ఎక్కడ ఉన్నారు, మమ్మల్ని కొట్టేస్తారు, మీరు రండి బాబు అని భయపడ్డాము. తీసుకొచ్చాము, లోపల వేసాము. తెలియదమ్మా ఎలా అవన్నీ విషయాలు అన్ని తెలియవు, సీక్రెట్ గా ఉంచారు. ఇక్కడికి వచ్చిన తర్వాత జైల్లో పెట్టిన తర్వాత ఒక్కొక్కటి నిన్న ప్రచారించారు. ఏమని చెప్తున్నారు పోలీసులు? అంటే మాకు తెలియదండి, మేము మత్తులో ఉన్నాము, మేము మందు తాగి ఉన్నాము, మేము పాతిస్తాము, ఎక్కడ పడేసాము, మాకు పోరుకు లేదు, మాకు తెలియదు, నన్ను చంపేయండి, మనం చచ్చిపోతాం అని అన్నారు. కొడుతుంటే అలాగంటున్నారు వాళ్ళు. అంటే ఎప్పటి నుంచి పరిచయం ఉంది ఏంటి అనేది మీకు ఏమైనా తెలియదు. ఇక్కడికి వచ్చినట్టుగా మాకు తెలియదు. ఒక్కసారి ఎన్టీఆర్ కాలనీలో ఇంద్రామ కాలనీలో ఉన్నప్పుడు వెళ్ళాను. మా మేనలుడికి చెయ్యికి కొమ్మాలలోనే ఉన్నారు, మా ఆడపడి కొడుకులు 2 ఉన్నారు. ఆడికి దెబ్బ తగిలింది, ఆడింటికి వచ్చాను. వస్తే అప్పటికి కారు చెట్ట దగ్గర 18,000 రూపాయలు జీతం సెక్యూరిటీ జాబ్ చేస్తాడు నా కొడుకు. తాగుబోతు కాడు, మండలం పట్టాకరు కాదు, మంచోడే. వాడు పెద్ద కొడుకు, ఆడు చిన్న కొడుకు. అయితే అప్పుడు ఏడు చేశానంటే, బాబు నా కొడుకు న్యాయం చేయండి, నా కొడుకు ఎక్కడ ఉన్నాడు అన్నయ్య, నా కొడుకు నాకు ఉన్న అడ్రస్ తెలియదు. అమ్మ నాయన ఈ బీరువాలు ఏంటి, ఈ మంచాలు ఏంటి, ఆ బతకడానికి వచ్చావు, 3 లక్షల రూపాయలు అప్పు కొడితే 5 లక్షల రూపాయలు వడ్డీలు అయింది, తీర్చాను. నీ అన్న అడగలేదు, నీ వదిన అడుగుతుంది బయటగా అయ్యి, నువ్వు ఒకడే పుట్టబెట్టి జాగ్రత్తగా బతుకురా అని అన్నాను. ఫైనాన్స్ మీద కొన్నాను నా అమ్మ అన్నాడు. 40,000 రూపాయలు టీవీ కొన్నాడు, 40,000 రూపాయలు ఫ్రిడ్జ్ కొన్నాడు. బతకడానికి వచ్చినప్పుడు ఇవన్నీ సామాన్లు అవసరమా అన్నాను. ప్రస్తుతానికి మరోవైపు చూస్తున్నాం, పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 2 పిల్లలు కూడా అనాథలుగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అన్ని సాక్ష్యాలను కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే ఈ కేసుకు సంబంధించి మొదట మిస్సింగ్ కేసుగా నమోదు చేసి తర్వాత పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆ భార్య పాత్ర మీద కూడా అనుమానం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అన్ని కోణాల్లో దర్యాప్తు చేయగా ఎట్టకేలకు వారి పోలీసుల యొక్క అనుమానమే నిజమైంది. ఈ హత్యకు ఏదైతే భార్యతో సంబంధం ఉన్నటువంటి ప్రియుడు మరొక ఇద్దరిని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. శ్రీధర్తో చిరంజీవి NTV విశాఖ నుంచి.